నమో భగవతే శ్రీరమణాయ. కృష్ణస్వామి స్వగ్రామం శ్రీరంగం. ఆయన 1936లో శ్రీరమణుల వద్దకు వచ్చి మహర్షి మహాసమాధి వరకు అంటే 1950 వరకు పరిచారకునిగా సేవ చేశారు. ఆయన అనుభవం ఆయన మాటల్లోనే. భగవాన్ కొండ మీదకు వెళ్ళినప్పుడల్లా ఒక కుంటి కుక్కపిల్ల తోకాడిస్తూ వచ్చేది. ప్రతిరోజు ఆ కుక్కపిల్లకి ఇడ్లీలను పెడుతుండేవారు. ఒకనాడు ఆ కుక్కపిల్ల ఆశ్రమం ఆఫీస్ ముందు మూత్ర విసర్జన చేసింది. సర్వాధికారికి చాలా కోపం వచ్చింది. ఇక నుంచి ఆ కుక్కపిల్లకు ఇడ్లీలు పెట్టవద్దని ఆదేశించాడు. కుక్కపిల్లకి ఆహారం ఎందుకు పెట్టడం లేదని శ్రీ భగవాన్ నన్ను అడిగారు. జరిగిన విషయం చెప్పాను. వారికి చాలా కోపం వచ్చి, నీకంటే ముందు ఎందరో వచ్చారు, అధికారం చెలాయించారు, వెళ్ళారు, ఏదో ఒకనాడు నువ్వు వెళ్ళాల్సిందే అని కోప్పడ్డారు. దానితో కుక్కపిల్లకి మళ్ళీ ఆహారం ఇవ్వటం ఆరంభమైంది. ఒకసారి ఆ కుక్కపిల్లే అశుద్ధం తిని ఆ మూతితోనే శ్రీ భగవాన్ సన్నిధికి వచ్చింది. వారు తమ తుండుగుడ్డతో ఆ కుక్కపిల్ల మూతిని తుడిచారు. ఎవరో గొప్ప జీవి ఈ రూపంలో వచ్చారు అన్నారు. ఆ తువ్వాలని ఉతకమని నాకు ఇవ్వలేదు. ఇట్లా చాలాసార్లు జరిగింది. శ్రీ భగవాన్ నవ్వుతూ అనేవారు, ఎవరో ఒకరు వచ్చి స్వామికి నమస్కారం చేస్తారు, అంతటితో తన ప్రార్థనలన్నీ విన్నారని, తన కోరికలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. వాళ్ళ నమస్కారం ఎవరికి కావాలి? భౌతికంగా వాళ్ళు నాకు సాష్టాంగ నమస్కారం చేసే ముందు మానసికంగా నేనే వారికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటాను. ఇంకోసారి ఇట్లా సెలవిచ్చారు శ్రీ భగవాన్, మాయాజాలం వల్ల దేవుణ్ణి సృష్టించవచ్చు. అటువంటి దేవుడు నీకేమైనా చెప్పినా నమ్మకు. నీ ఎదుటకు నేను వచ్చినా నమ్మొద్దు. చూచేవాడే ముఖ్యం, నీవే ముఖ్యం. ఆ చూచేవాడిని గమనించు, చూడబడేదాన్ని కాదు. నువ్వు చూచేదంతా మిథ్యే, నీవే సత్యం. నీ ఆత్మని నీవు పట్టుకోనంతకాలం నువ్వు సంపాదించిన పరిజ్ఞానమంతా వ్యర్థం. నీవే సత్యానివి. అంతేగాని నీకు చెప్పబడేది కానీ నువ్వు చూసేది కానీ సత్యం కాదు. హరే రమణ.